న్యూస్ చూస్తున్నారు. అమెరికాను టోర్నడోలు అతలాకుతలం చేస్తున్నాయి. పెనుగాలుల ధాటికి ఇప్పటికే 35 మంది మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. నేలకూలాయి, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు నేలకూలిపోయాయి. అలాగే ఎత్తైన భవనాలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరికాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది, అమెరికాలో టోర్నడోలు ఏ స్థాయిలో బీభత్సం సృష్టించాయనేది. మరి ముఖ్యంగా రాకాసి సుడిగాలులు, వీటిని ఏమంటున్నారంటే కనుక మాన్స్టర్ టోర్నడోలు అంటే అర్థం చేసుకోవచ్చు. మాన్స్టర్ టోర్నడోలు అక్కడ అతలాకుతలం చేశాయి. అమెరికాను పూర్తిగా ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేశాయి. రోడ్లపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి వాహనాలు. అక్కడ రోడ్ల మీద ఎప్పుడైతే వాహనాలు చెల్లా చెదురుగా పడున్నాయో తీవ్రమైన ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. బేకర్స్ ఫీల్డ్లో టోర్నడోల కారణంగా 12 మంది మృత్యువాత పడ్డారు. క్యాన్సర్స్లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. అలాగే మిసిసిపిలో 6, టెక్సాస్లో 4, అలాగే ఆర్కనాసస్లో 3 మృతి చెందారు. మరిన్ని టోర్నడోలు వచ్చే అవకాశం, ప్రమాదం ఉందంటూ కూడా నిపుణులు చెప్పడం. ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా ప్రమాదం పొంచి ఉందంటూ కూడా అధికారులు చెప్పడం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అద్దం పడుతోంది. టోర్నడోలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా ఈ అప్డేట్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. అమెరికాలో అనేక రాష్ట్రాలని ఈ టోర్నడో తుఫాను బీభత్సం సృష్టించింది. కొన్ని చోట్ల అయితే మాత్రం ఏకంగా బేస్బాల్ సైజులో వడగళ్ల వాన కురిస్తుంది. వడగళ్ల వానకు సంబంధించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. టోర్నడోలు ఏ స్థాయిలో అక్కడ బీభత్సం సృష్టించాయనైతే. ఎందుకంటే ఇసుక తుఫాను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక్కసారిగా అక్కడ బీభత్సం సృష్టించింది. కమ్మేసింది మొత్తం ఆ ప్రాంతాన్నంతా. రాకాసి గాలులు దాదాపుగా 55 నుంచి 80 కిలోమీటర్లు, కొంతమంది అయితే మాత్రం 130 కిలోమీటర్ల వేగంతో ఆ గాలులు వీచాయంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఆలోచించే ప్రయత్నించండి. మీరు మీ బైకో లేకపోతే మీ కారో వేసుకొని అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే మీకు అర్థమైపోతుంది ఏ స్పీడో. ఆ తర్వాత 140, 130 స్పీడ్లో వెళ్తే ఏ తీవ్రత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటువంటిది అదే తీవ్రతతో రోడ్ల మీదకు ఆ సుడిగాలులు వస్తే ఆ ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ డ్రైవర్లు అదే చెప్తున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపై మేము ఆ సుడిగాలులో చిక్కుకుపోయాం. ఆ సుడిగాలులు పూర్తిగా మమ్మల్ని చుట్టేశాయి. చుట్టేయడమే కాదు, ఏకంగా ఒక వాహనాన్ని ఇంకో వాహనానికి ఢీ కొట్టించేశాయి. ఎందుకంటే మా చేతుల్లో నుంచి వాటి పట్టు కోల్పోయాం. వాటి నియంత్రణ మేము కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మా నియంత్రణ ఎప్పుడైతే కోల్పోయామో ఆ సుడిగాలులు ఒక వాహనానికి ఇంకో వాహనానికి ఢీ కొట్టించేశాయి. ఆ సుడిగాలులోనే మేము ఇరుక్కుపోయామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ విజువల్స్ చూస్తే కనుక ఇది రోడ్ల మీద పరిస్థితి. నిన్న ఎప్పుడైతే తుఫాను బీభత్సం సృష్టించిందో ఆ తుఫాను బీభత్సానికి ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో మీరు చూడొచ్చు. ఒక వాహనం ఇంకో వాహనం ఢీకొన్న పరిస్థితి. మీరు చూస్తే లైట్లు బ్లింకే కనిపిస్తున్నాయి. వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు కనిపించలేదు. దాంతోపాటు ఒక్కసారిగా ఆ ప్రాంతం ఆ సుడిగాలులోకి మా వాహనాలు ఇరుక్కుపోయాయి. దీంతో వాహనం మీద నియంత్రణ కోల్పోయాం. ఒక వాహనం ఇంకో వాహనాన్ని ఢీకొట్టిన క్రమంలో మేము బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము బయటికి రాలేకపోయాం. అటువంటి పరిస్థితి. ఎందుకంటే అది మామూలు పరిస్థితి కాదు. పూర్తిగా దుమ్ము ధూళితో ఆ వాతావరణం పూర్తిగా కమ్మేసింది. తప్పించుకునేందుకు ఏ క్వశ్చన్ అవకాశం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టించింది. మరి ముఖ్యంగా ఈ ప్రభావం దాదాపుగా కోటి మంది మీద వరకు ఉండొచ్చు కూడా అక్కడ అంచనా. సుమారుగా 80 లక్షల మంది మీద ఈ ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా అక్కడ అంచనాలు ఉన్నాయి. సుమారుగా 1 కోటి మంది మీద ఇది అంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రభావం చూపించవచ్చు అంటూ కూడా అక్కడ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇలా కుప్పకూలిపోయాయి. అదుగో విజువల్ మీరు చూడొచ్చు. ఇదేదో గ్రాఫికల్ ప్రెజెంటేషన్ అనుకుంటే కనుక మీరు తప్పడినట్టే. అదిగో మీరు చూడొచ్చు, అలా వెళుతున్న వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ టోర్నడోలో చిక్కుకుంటే కనుక ఆ తీవ్రత ఎలా ఉంటుందనేది. కానీ వాళ్ళకి ఇంకా మార్గం లేదు. అలా వెళుతున్న వాళ్ళు అక్కడ అదుగు చూసారా, ఆ టోర్నడో అలా వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆగిపోయారు అక్కడ. ఆ టోర్నడో అంటే ఆ రాకాసి సుడిగాలుల తీవ్రత ఆ స్థాయిలో ఉంది. కానీ వీళ్ళు అనుకోని విధంగా అంటే ఆ ప్రమాదానికి వీళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా అది ఒక్కసారిగా ముందుకు వచ్చేసింది.
వీళ్ళు ఆగిపోయినప్పటికీ కూడా ఆ టోర్నడో, ఆ రాకాసి సుడిగాలి ఎవరైతే అక్కడ ఇరుక్కుపోయారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. పూర్తిగా ఒకసారిగా అది తన డైరెక్షన్ని మార్చుకుంది. దీంతో ఈ వాహనాలన్నీ కూడా కొనైతే గాల్లో తేలాయి. ఏకంగా గాల్లో తేలిగ్గా ఉన్న వాహనాలన్నీ కూడా గాల్లో తేలడము, లేకపోతే గాలుల ధాటికి అక్కడి నుంచి మీరు చూస్తే కనుక చాలామంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చాలా వేగంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు అక్కడి నుంచి. అదుగు అప్పటికే అక్కడ రాకాసి గాల్లో ఓకే దాటేసింది మాట. మీరు చూస్తే కనుక వెంటనే వాళ్ళు ఆగిపోయి చూస్తున్నారు అక్కడ. ఓకే, బీభత్సం సృష్టించింది అనేది ఇదిగో. ఓకే, అక్కడ వర్షం కూడా అదే స్థాయిలో ఉంది. వెంటనే వాళ్ళు ఓకే అర్థమైందని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసే ప్రయత్నం చేశారు. టోర్నడో అప్పటికే బీభత్సం సృష్టించింది. ఆ రోడ్డు మీదే వాహనాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఆ టోర్నడో మళ్ళీ తిరిగి మనం వాహనం చూస్తున్నాం కదా, అటువైపు వస్తున్న పరిస్థితితో వాళ్ళు వెంటనే వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరుగులు పెట్టడం ప్రారంభించారు. వాహనం నుంచి త్వరగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదిగో ఆ టోర్నడో మీరు చూడొచ్చు. వాళ్ళు ఆ విజువల్ని క్యాప్చర్ చేసుకుంటూ వచ్చేసారు. ఆ విజువల్ని క్యాప్చర్ చేసుకుంటూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ రిక్వెస్ట్ ఒక్కసారి విజువల్ ఫుల్ ఫ్రేమ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ విజువల్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్, రైట్ ఫ్రేమ్ ఇది కాదు, ఎస్ ఇది ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు. ఒక్కసారి విజువల్ ఫుల్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేస్తే కనుక అటుగా వెళుతున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు చూశారు, ఆ టోర్నడోను చూశారు. ఇది ఏ సినిమాలోనిదో లేకపోతే ఏ గ్రాఫికల్ ప్రెజెంటేషనో కాదు, ఇది అక్షరాల అమెరికాలో జరిగిన సదృశ్యం. అంటే అక్కడ జరిగిన ఆ ఘటనకు సంబంధించి విజువల్ అది. ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు, ఒళ్ళు గగురుపాటు గురి చేస్తాయి. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆ ట్రేసెస్, ఆ సుడిగాలికి సంబంధించి ఆ ఆఖరి చుట్టూతో ఉన్న దాని పరిమాణం ఉంటుంది కదా, ఆ పరిమాణం మీరు చూడొచ్చు. మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా ధూళి రేణువులు కూడా వీళ్ళకి తాకాయి. అదిగో మీరు చూస్తే కనుక ఇటు వెళ్తున్న ఈ కారు మీద కూడా ఆ ట్రేసెస్ పడ్డాయి. వీళ్ళు వెంటనే ఆ విండ్షీల్డ్స్ని క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి మీరు చూడొచ్చు. అటుగా వెళుతున్న క్రమంలో ఎప్పుడైతే ఆ దుమ్ము ధూళి ఇక్కడ వరకు పడిందంటే అర్థం చేసుకోవచ్చు దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు వెళుతున్న క్రమంలోని ఆ ధాటికి రోడ్డు మీద భారీగా పడిపోయిన ట్రక్ మీరు చూడొచ్చు. కంటైనర్ అంటే సాధారణంగా ఏ లెంత్లో ఎంత వెయిట్గా ఉంటుందో మనకు తెలుసు, ఎంత భారీగా ఉంటుందో తెలుసు, ఎంత భారీ వెయిట్తో ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది భారీ కంటైనర్లు కూడా సుడిగాలుల ధాటికి రోడ్ల మీద పడిపోయాయి. పూర్తిగా వాటిని రివర్స్ చేసేసింది, వాటిని పూర్తిగా ధ్వంసం చేసేసింది. అలా వెళుతున్న ఆ టోర్నడో అటువైపు వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఒక్కసారి ఈ విజువల్ని మనం ఆడియోతో సైతం వినే ప్రయత్నం చేద్దాం. That's a tornado. Oh, look at that tree. All that's falling on Wayne House over there. We in it. Look at that. Oh man. Oh no. Oh no. Oh. We in it, baby. Go. Man. That's a tornado. My car. Oh man. Camper gone, baby. Yes. All my stuff in here. Camper gone. Man, my car gone, bro. Camper is smooth gone. That glass broke out of there. Camper is gone. And Tracy walked off to the ground. Oh Lord Jesus, man. My glass, everything on my truck is gone. Show lives, Paul. Mama car damaged. Your car damaged. My car gone. Oh my God, man. Wow, man. Wayne Reed came out. Man, Lord Jesus. It's crazy. Lord. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 140 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో ఈ సుడిగాలులు ప్రయాణం చేస్తున్నాయి. ఈ సుడిగాలుల తీవ్రత ఉంది అంటూ కూడా అమెరికన్ అధికారులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ ప్రభుత్వం చెబుతోంది ఆ గాలుల ధాటికి ఇళ్లు నేలకూలిపోయాయి. పెద్ద చెట్లు కూకట వేళ్లతో సైతం పెకలించబడ్డాయి. ఆ తర్వాత ఎత్తైన భవనాలు నేలకొరికాయి. అది అక్కడ పరిస్థితి. వాతావరణం అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ వాతావరణ ప్రభావం మీరు చూస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది పూర్తిగా సుడిగాలులు పక్క గాలుల ధాటికి కుదేలైపోయింది అమెరికా. మరి ముఖ్యంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఏ ప్రాంతాలు అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఎందుకంటే ఇటు అమెరికాకు సంబంధించిన టోర్నడోలు ఎటువంటి భయంకరమైన తుఫాను కలిగి ఉంటాయో మనం గతంలో కూడా చూసాం. దీనికి ఇప్పటికే కొన్ని స్కూళ్లకు సెలవును ప్రకటించారు. దాంతోపాటు కొన్ని వేల మంది నిరాశ్రయులైనట్టుగా తెలుస్తోంది. తుఫాను కారణంగా ఇప్పటికీ 35 మంది మృత్యువాత పడ్డారు. షెర్మాన్ కౌంటీ దగ్గర దుమ్ము పూర్తిగా ఆవరణగా కమ్మేసింది. ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. దీంతో అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. కాన్సస్ హైవే పెట్రోలింగ్ లో 8 మంది మరణించినట్లు అక్కడ ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాటు మిసిసిపి కావచ్చు, దాంతోపాటు మరిన్ని కౌంటీస్ లో మరికొంతమంది మరణించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం చెబుతూ వస్తోంది. టోర్నడో లాంటి తుఫాన్లు ఎక్కడ చూసినా ఇటువంటి విజువల్స్ ని ఇటువంటి పరిస్థితిని మిగిల్చి వెళ్ళింది. మొత్తంగా అమెరికా కుదేలైపోయింది. గత కొన్ని గంటలుగా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇంకా ప్రమాదం పొంచే ఉంది, ఇంకా ప్రమాదం పోలేదు, ఇంకా ప్రమాదం పొంచే ఉందంటోంది అక్కడ ప్రభుత్వం. ఆయా ప్రాంతాలకు ఇప్పటికే అలర్ట్స్ ని జారీ చేస్తుంది. కొన్ని విజువల్స్ ఈ సుడిగుండంగా చెబుతున్న విజువల్స్, మరి ముఖ్యంగా రాకాసి మాన్స్టర్ టోర్నడోలుగా చెబుతున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని ఆర్టీవీ ధృవీకరించడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం అమెరికాలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన విజువల్స్ అంటూ చెబుతున్న వాటిని మేమందించే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారిగా ఈ విజువల్స్ చూసిన వాళ్ళందరూ కూడా షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆసక్తికరంగా ఒక చోట ఏమో కారు చిచ్చులు, అంటే దావానలా పచ్చని చెట్లు కాలిపోతున్నాయి. మరోపక్క మీరు చూసుకుంటే కనుక వడగళ్ళు, బేస్బాల్ సైజ్ వడగళ్ళు, అక్కడ వర్షాలు, మరోపక్క టోర్నడోలు. ఈ టోర్నడోలు ఇంకా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందా అంటే దాదాపుగా ఈ రోజు మాత్రం ఉండే అవకాశం ఉందని కూడా అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అక్కడ పరిస్థితిని అద్దం పడుతున్నాయి. అక్కడ విధ్వంసాన్ని అద్దం పడుతోంది. అక్కడ ప్రకృతి విధ్వంసాన్ని అద్దం పడుతోంది విజువల్స్. ఎవరు చేసిన తప్పిది, ఎవరు చేసుకున్న తప్పిది. ఎందుకంటే ప్రకృతి విపత్తుల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా గ్లోబల్ వార్మింగ్ అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతోంది. వాతావరణంలో ఇటువంటి పెనుమార్పులకు కారణం మనం చేసుకుంది. మనం తవ్వుకున్న గొయ్యి ఈరోజు మనల్ని పడేలా చేస్తోందంటూ ఇటు ప్రకృతి ప్రేమికులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు సంబంధించి చాలా సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ గ్లోబల్ వార్మింగ్ ని కంట్రోల్ చేసుకునే విధంగా వాళ్ళు అక్కడ మసలుకుంటారు ఉంటే కూడా, కానీ ప్రపంచవ్యాప్తంగా వాటి ఇంపాక్ట్ అంటే వాళ్ళు చేయరు, కానీ ఎక్కడో జరిగే చోటుకు సంబంధించి డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే అమెరికా పాత్ర ఉంటుంది. అదంతా మళ్ళీ ఒక పెద్ద విషయం. కానీ మీరు చూడొచ్చు ప్రకృతి విధ్వంసానికి అమెరికా ఈరోజు ఎలా అల్లాడిపోతుంది అనేది. మొన్నటికి మొన్న చూసాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. అమెరికాలో కార్చిచ్చుల ప్రభావానికి హాలీవుడ్కి సంబంధించి పెద్ద పెద్ద నటులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇళ్ళు కోల్పోయారు. ఈరోజు టోర్నడోలు, భారీ టోర్నడోలు, మరి ముఖ్యంగా మాన్స్టర్ టోర్నడోలు. ఆ ధాటికి ఇళ్లలో నుంచి జనాలు బయటికి రావాలంటే ఆలోచించారు. ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఇళ్లను చుట్టేసింది, చెట్లను పూర్తిగా కూకట వేళ్లతో సైతం పకలించేసింది. ఇంటి పైకి ఇప్పుడు ధ్వంసం చేసింది. అడవులను పూర్తిగా నాశనం చేసింది. చెట్లు ఎక్కడ నామరూపాలు లేవు. తమ వాహనాలు వెతుక్కుందామన్న దొరకని పరిస్థితి. భారీ కంటైనర్లను ఏమీ కాకుండా విసిరి పడేసింది. 140 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో ప్రకృతి చేసిన ఆ విధ్వంసం, టోర్నడోలు మిగిల్చిన ఆ విధ్వంసం ఈరోజు అమెరికా కళ్ళ ముందు కదలాడుతోంది. ఇప్పటికీ అక్కడ అమెరికన్ ప్రభుత్వ వర్గాలు ఒకటే చెప్తున్నాయి, ఇంకా ప్రమాదం కొన్ని ప్రాంతాల్లో పొంచి ఉందంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా శనివారం రాత్రి ఈ ప్రమాదం కాస్త ఎక్కువగా ఉండిందని చెప్పుకొస్తున్నారు అమెరికా వర్గాలు. దాంతోపాటు ఇటు లూసియానా, మిసిసిపి, అలబామా, టెనెసీ ఈ ప్రాంతాలకు సంబంధించి సుమారు 8.3 మిలియన్ల మంది, అంటే దాదాపుగా 1 కోటి మంది, దాదాపుగా అటు ఇటు చూసుకున్న 1 కోటి మంది మీద ఈ ప్రభావం ఉంటుందంటూ అక్కడ అమెరికన్ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటు ఈ గాలి ప్రభావం మిచిగాన్ నుంచి
మిస్టిగా నుంచి ఫ్లోరిడా మధ్య ఈ ప్రభావం ఉంటుందంటూ కూడా వాళ్ళ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఉండొచ్చు అంటూ కూడా. మరి ముఖ్యంగా మాన్స్టర్ మార్చ్ స్టార్మ్గా, అంటే మార్చిలోని ఒక రాకాసి సుడిగాలిగా ఇది ఉందంటూ చెప్పుకోవడం జరుగుతుంది. కోస్ట్ టు కోస్ట్, అంటే ఒక తీరం నుంచి ఇంకో తీరానికి అన్నట్టుగా అర్థం వచ్చిన అక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. మరి ముఖ్యంగా సదరన్ కాలిఫోర్నియా, అలాగే నెవడా, వీటి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతోంది. ఇటు టెక్సాస్కి సంబంధించి కూడా డేంజరస్ రోడ్ కండిషన్స్ అట అక్కడ పరిస్థితి. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్ అక్కడి మీడియా చెబుతున్న మాట. మరి ముఖ్యంగా సౌత్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, అంటే దక్షిణ అమెరికాకు సంబంధించి ఆ అమెరికా దక్షిణ భాగం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రభావం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యంగా తూర్పు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ఈ రోజు తూర్పు తీరం వైపు కదులుతూ ఆ తర్వాత క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. వెదర్ సర్వీస్ ఒకటే చెబుతోంది, గ్రేట్ లేక్ రీజియన్ నుంచి నార్త్ ఈస్ట్ అలాగే ఈ సౌత్ ఈస్ట్కి సంబంధించి ప్రభావం చూపించే అవకాశం ఉందంటూ కూడా అక్కడ అమెరికన్ వర్గాలు కావచ్చు, అలాగే అమెరికన్ మీడియా చెబుతోంది. టోర్నడోలకు సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మరి ముఖ్యంగా మిడ్ అట్లాంటిక్ స్టేట్స్ మీద, కెరోలినాలకి మిడ్ అట్లాంటిక్ స్టేట్స్ మీద ప్రభావం ఉండొచ్చు అంటూ కూడా అక్కడ అమెరికన్ వర్గాలు చెప్పడం జరుగుతోంది. ఇప్పటికీ అమెరికన్ ప్రభుత్వం, అమెరికా అక్కడ రక్షణ శాఖ కావచ్చు, విపత్తుల నిర్వహణ శాఖలు కావచ్చు అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు అక్కడ ప్రభావాన్ని అంచనా వేస్తున్నాయి, ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. ఈ టోర్నడో ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ టోర్నడో ప్రభావం పొంచి ఉందనుకుంటూ జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది, హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? అక్కడ అమెరికాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి మాకు అందుతున్న సమాచారాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో అక్కడ మీరు కనుక ఉంటే, ఈ టోర్నడోల బీభత్సాన్ని మీరు కనుక చవిచూసి ఉండుంటే, ఆ టోర్నడోల బీభత్సం మీరు కనుక ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి అక్కడ అమెరికాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇటువంటి ప్రకృతి విపత్తులకు కారణం ఏంటి, ఎందుకు ఇటువంటి ప్రకృతి విపత్తులు కలుగుతున్నాయి, మీ అభిప్రాయం ఏంటి అనేది మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూపించడం, తద్వారా మీకు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అవగాహన కల్పించడం, ఒకవేళ అక్కడ ఉంటే కనుక మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కెనడో ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుందా. ఒక్కసారి విశ్వాస్ చూడండి, టోర్నడోలకు సంబంధించి నిజంగా ఒక్కసారి మనం కనుక అక్కడ ఉంటే ఒళ్ళు గగురుపాటుకి గురవుతాం. అటువంటి సందర్భం, ఎందుకంటే కళ్ళ ముందు నుంచి ఆ టోర్నడో వెళుతోంది, ఆ రాకాసు సుడిగాలిలో చిక్కుకున్నామా ఇక అంతే, అటువంటి పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.